హలో అండి. ఈరోజు మన రెసిపీ మష్రూమ్ కర్రీ. ఈ మష్రూమ్ కర్రీ రైస్లోకి కానీ లేదా రాగి ముద్దలోకి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పెద్ద పాపకి నేను చేసే మష్రూమ్ కర్రీ అంటే చాలా ఇష్టం. కనీసం వీకెండ్లో ఒక్కరోజైనా చేపించుకొని తింటుంది. చూడండి, చూసి ఎలా ఉందో చెప్తుంది. చూడు మోక్ష, ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. సూపర్గా ఉంది మమ్మీ. ఈ మష్రూమ్ కర్రీ నేను చెప్పే ప్రాసెస్లో చేశారంటే ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే నేనైతే 2 ప్యాకెట్ల మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. ఇవి నీట్గా వాష్ చేసి మరీ కట్ చేసుకుందాము. ఈ మష్రూమ్స్ అన్నీ ఒక గిన్నెలో వేసుకుందాము. ఈ వాష్ చేసేటప్పుడు చాలా నీట్గా వాష్ చేయాలి. ఇలా నీట్గా వాష్ చేసిన తర్వాత పెద్ద పెద్ద మష్రూమ్స్ అయితే 2 పీసెస్గా కట్ చేసుకుందాము. చిన్న చిన్నవి అయితే అలాగే వేద్దాము, ఎందుకంటే ఉడికిన తర్వాత చాలా చిన్నగా అయిపోతాయి. నేనైతే చిన్న చిన్న మష్రూమ్స్ అన్నీ అలాగే వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గిన్నెలో నీళ్లు తీసుకొని మష్రూమ్స్ అన్నీ అందులో వేసి మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేద్దాము. వాష్ చేసిన తర్వాత నీళ్ళు ఏమీ లేకుండా మష్రూమ్స్ ఒక్కటే వేసేసి కొంచెం పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ ఈ 2 వేసి కొంచెం నీళ్ళు అయితే సరిపడా నీళ్ళు వేసి ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఈ మష్రూమ్స్ ఉడికేలోపు మనమైతే కూరగాయలు కట్ చేసి పెట్టుకుందాము. నేనైతే 2 ప్యాకెట్ల మష్రూమ్కి ఒక ఉల్లిపాయ అలాగే ఒక 6 నుంచి 7 వరకు టమాటోలు తీసుకున్నాను. ఇవి సన్నగా కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం మసాలాకి రెడీ చేసుకుందాము. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొంచెం కొబ్బరి, అల్లం, చెక్క, లవంగం అలాగే వెల్లుల్లితో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేద్దాము. ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకుందాము. మన మష్రూమ్స్ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం వాటిని పక్కన గిన్నెలో తీసి పెడదాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేద్దాము. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోలు కూడా వేసేసి ఒక 2 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేద్దాము. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి అలాగే కొంచెం పసుపు ఈ 2 వేసి ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేద్దాము. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి ఈ 2 వేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు మన మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా అందులో వేసేద్దాము. మసాలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు అయితే బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మన మష్రూమ్స్ కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేద్దాము. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత మనం మూత పెట్టేద్దాము. ఎందుకంటే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మసాలాలో బాగా మగ్గితే మష్రూమ్స్ బాగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనము చూసి మళ్ళీ ఒకసారి కలబెట్టి తగినన్ని వాటర్ అయితే వేద్దాము. ఈ మష్రూమ్ కర్రీలో వాటర్ ఎక్కువ వేయకూడదు, సరిపడా మాత్రమే వేసుకోండి. నేనైతే కొంచెం వాటర్ అయితే వేసాను, ఇవి సరిపోతాయని అనిపిస్తుంది. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అయితే
ఉడికించుకుందాము. ఎందుకంటే మనం ముందుగానే ఉడికించాం కాబట్టి. ఒక 15 నిమిషాలు అయిపోయింది. మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసి రైస్లో కానీ రాగి ముద్దలో కానీ తింటుంటే చాలా బాగుంటుంది. సేమ్ నాన్ వెజ్ తిన్న ఫీలింగే వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.